Praise the Lord. దేవుని నామానికి స్తోత్రం. We want to welcome you for another Saturday time of learning at the feet of Jesus. మరి ఒక సాయంత్రం నీకు మీ అందరికీ ఆహ్వానం అందించాలనుకుంటున్నాము. We want to welcome you today to come and join in this third episode. ఈ మూడవ ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం పలుకుచున్నాం. We are walking on the journey to the end days. అంత్య దినంలోనికి మనం అందరం కూడా అడుగు పెట్టబోతున్నాం. And how do you prepare yourself? దానికి మనం ఎలా సిద్ధపడాలో, and what are all the things that you're going to see in these days? ఈ దినాలలో మనం ఏమైతే చూడబోతున్నామో అవన్నీ కూడా. So quickly put your pen and your paper, sit with your Bible. This is a one-on-one interaction time. మీ యొక్క జీవ గ్రంథాన్ని చేత పట్టుకొని పెన్ మరియు పేపర్ని కూడా చేత పట్టుకొని అందరం కూడా ఒకరికి ఒకరు సంభాషణ కలిగి ఉంటుంది. This is not an preaching or a sermon. ఇది ఒక వాక్యోపదేశం కాదు, లేకపోతే ఉపదేశం కాదు, కానీ but this is the time where we sit together face to face, one on one, heart to heart. ఇది ఒక ముఖాముఖిగా మీకు మాకు మధ్య ఒక సంభాషణ లాగా మనం జరిగిద్దాం. Come on, let's look to the Lord in prayer. దేవుని వైపు చూస్తూ ప్రార్థనలో ఏకీభవిద్దాం. Heavenly Father, we come to you. పరలోకమందున మా తండ్రి, నీ సన్నిధికి వస్తున్నామయ్యా. We pray that your blood be upon this hour. ఈ గడి అంతా కూడా నీ రక్తం మా మీద విడుదలవును గాక. So many questions, ఎన్నో ప్రశ్నలు, so many doubts. ఎన్నో అవమానాలు. Lord, we come to you today. మేమందరం కూడా నీ సన్నిధికి వస్తున్నాం. Lord, we pray that you would cover us all by your special strength. మీ యొక్క గొప్ప శక్తితో అందరిని కూడా మీరు ఆవరించండి అయ్యా. Come and help us know more about Jesus. మా అందరికీ కూడా సహాయం దయచేయండి యేసుక్రీస్తు గురించి ఎక్కువగా తెలుసుకొనుటకు. Help us, Lord, to be drawing ourselves close to you. మేమందరం కూడా నీకు సమీపంగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి. This we offer and pray. మీకు సమర్పిస్తున్నాము తండ్రి చిన్ని ప్రార్థన. Amen. Amen. I know that you have joined us on episode 1 and episode 2. నాకు తెలుసు మీరు ఎపిసోడ్ 1 అండ్ ఎపిసోడ్ 2 కూడా మాతో పాటు కలిసి ఏకీభవించారని. If you haven't, go back to the YouTube channel and do the initial study. ఒకవేళ మీరు చూడనట్టయితే మళ్ళీ ఒకసారి యూట్యూబ్లో మీకు అన్ని వీడియోస్ దొరుకుతాయి. ఎపిసోడ్ 1 మరియు ఎపిసోడ్ 2 కూడా మీరు తిరిగి చూడవచ్చు. Praise God. దేవునికి స్తోత్రం కలుగును గాక. Today, even as we are journeying to the end days, ఈ రోజు మనము అంత్య దినాలలోనికి అడుగు పెట్టబోతుండగా the book of Thessalonians chapter 1, తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక, in the book of Thessalonians, to the Paul writing to this church, పౌలు ఈ సంఘానికి రాస్తూ in the Thessalonians chapter 5, మొదటి తెస్సలోనియులకు 5వ అధ్యాయము, it speaks about let me turn with me to second letter to Thessalonians. రెండో తెస్సలోనికి రాసిన పత్రిక. And then you're going to see this wonderful study about a man of lawlessness in chapter 2. రెండో అధ్యాయంలో చూసుకున్నట్టయితే the second chapter, రెండో అధ్యాయము verse 1. మొదటి వచనం. సహోదరులారా, ప్రభు జనం ఎప్పుడు వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా ఎద్దు నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనా చెప్పిన ఎడల మీరు త్వరపడి సంచల మనస్సులు కాకుండా వలననియు బెదిరింపకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. Right. So don't be deceived if you think that Jesus has already come. మీరందరూ కూడా ఊహించుకోకండి యేసుక్రీస్తు ముందుగా వచ్చి ఉన్నాడని. Some people think rapture is already over. కొంతమంది అనుకుంటారు ఆల్రెడీ రాకడ వచ్చి ఉన్నదని. Some people think rapture will not happen. కొంతమంది ఏమనుకుంటారంటే అసలు రాకడ లేదు అని. It is some kind of a theory. అది ఒక థియరీ లాగా ఉంటుంది. In verse 3, మూడో వచనంలో చూసుకున్నట్టయితే a very important sign Paul is telling.
ఒక మంచి సూచన పౌలు చెప్తున్నాడు. See, look at this. చూడండి. మొదట భ్రష్టత్వము సంభవించి Right. నాశన పాత్రుడకు పాప పురుషుడును బయలుపడితే There is a man of lawlessness. పాప పురుషుడు అని ఒక మనుషుడు ఉంటాడు. This man is revealed. ఈ మనుషుడు బయలుపరచబడతాడు. The man doomed to destruction. ఆయన ఒక భ్రష్టత్వంలోనికి అడుగు పెడతాడు. And see, what does he do in verse 4? 4వ వచనంలో చూసుకున్నట్టయితే ఆయన ఏం చేస్తాడంటే, కనబడును ఏది పూజింపబడునో Right. దానంతటిని Right. ఎదిరించుచు He will oppose everything that is God. ఆయన అన్ని కూడా ఎదిరిస్తాడంట, దేవునికి సంబంధించినవన్నీ కూడా. Don't be thinking that until rapture everything is going to be so good. రాకడ వచ్చే వరకు కూడా అన్నీ కూడా మంచిగా జరుగుతాయని ఆలోచించకండి. There is going to be a great trial times for you. మనకి గొప్ప పరీక్షించగలిగిన సమయాలు ఉన్నాయి. Don't think I will escape 7-year tribulation. 7 సంవత్సరాల యొక్క శ్రమలు. శ్రమలు మనము తప్పించుకుంటామని అనుకోవద్దు. Don't think till rapture everything will be so good. రాకడ వచ్చే వరకు కూడా అన్నీ కూడా మంచిగా ఉంటాయని అనుకోవద్దు. కానీ Remember, if this person comes, గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఈ మనుషుడు వచ్చినట్టయితే he is not going to leave you in peace. ఆయన మనల్ని మనశ్శాంతితో ఉంచుడు. He is not going to allow you to enjoy all the God's grace you are enjoying today. దేవుని యొక్క గొప్ప మన మీద ఉన్న గొప్ప శాంతి మనల్ని కృపను చూడనివాడు. ఈ రోజులలో మనం ఎంజాయ్ చేస్తున్నట్టు వాడు వచ్చినప్పుడు అలా ఉండదు. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి లైక్ దట్. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి లైక్ దట్. థింగ్స్ ఆర్ గోయింగ్ టు గో వర్స్. చాలా మనకి ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా చాలా ఘోరమైన పరిస్థితులుగా ఉంటాయి. COVID-19, this phenom, this particular virus attack, ఈ COVID-19 ఒక వైరస్ యొక్క అటాక్ ని చూసుకున్నట్టయితే, this is but a biological medical war. ఇది బయాలజికల్, ఇది ఒక యుద్ధమై ఉన్నది. It is a system that is being run by a particular group of people called Illuminati people. ఒక గుంపుతో కూడిన మనుషులు ఇవన్నీ కూడా చేసి ఉన్నారు. Illuminati they are called. Illuminati అన్న ఒక గుంపుతో పేరు కలిగిన వారు, they are behind many of these things. సో వీటన్నిటి వెనకాల ఒక గుంపు, ఇల్లుమినాటి అనే గుంపు దీని వెనకాల ఉంది. In India you will find a particular group called Agora who are running a particular system. భారతదేశంలో చూసుకున్నట్టయితే అగోరా అనే ఒక గుంపు కూడా ఉంటుంది. They run the spiritual things and they dictate things to the government. వాళ్ళందరూ ఏం చేస్తారంటే గవర్నమెంట్కి వాళ్ళు ఉపదేశం ఇస్తారనమాట. You might be wondering, how can this happen, pastor? మీరందరూ కూడా ఆశ్చర్యపోవచ్చు, అసలు ఇవి ఎలా సంభవిస్తారు పాస్టర్ గారు అని. Is this really true? ఇది నిజమేనా? There are lots of things which is happening in the world which normal eye doesn't know. మన భూలోకంలో చూసుకున్నట్టయితే మన సహజ కన్నులతో చూడలేనివి చాలా విశేషాలు ఉన్నాయి. Every person who is supposed to come into fame in the world goes, and there is certain thing called selling their soul to the devil. సో మీరు కొంతమందిని చూసుకున్నట్టయితే ఎవరైతే ఎక్కువగా పలుకుబడి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వాళ్ళ ఒక ఆత్మని అమ్ముకునే పరిస్థితికి వచ్చింది. It is shown in the form of sacrifice. అది ఎలా చూపించబడిందంటే ఒక సమర్పణ లాగా. It is shown as a visit to the temples. అది ఎలా చూపించబడుతుందంటే ఒక గుడికి పంపించబడిన లాగా. Like giving a big offering. ఒక పెద్ద సమర్పణతో కూడిన లాగా. But actually if you look behind, ఒకవేళ మీరు దాన్ని ఒకసారి మీరు వెనక్కి చూసుకున్నట్టయితే there are lots of things that run behind. చాలా కార్యములు దాని వెనకాల జరుగుతూ ఉన్నాయి. Now this man of lawlessness will come. ఈ యొక్క దుష్టుడు మన ముందుకు వస్తాడు. He will definitely come. ఆయన తప్పక వస్తాడు before the rapture. రాకడికి ముందు. But he will not be operating in full. కానీ ఆయన అన్ని విషయాలలో పని చేయడు. కానీ
He will not operate. He is also known as Antichrist. ఆయన అంత్యక్రీస్తు అని కూడా అనబడతాడు. But he will not have complete power. ఆయనకి అన్ని శక్తులు ఉండవు. The reason? దానికి రీజన్ ఏంటంటే, Because you and me are here on earth. అది ఎందుకంటే నువ్వు నేను మనం భూమి మీద ఉన్నాం కాబట్టి. You as a believer of God, నువ్వు దేవుని యొక్క విశ్వాసి కాబట్టి you have the authority. నీకు దాని మీద అధికారం ఉంది. You have the authority. నీకు దాని మీద అధికారం ఉంది. John chapter 1 verse 12 says, యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయము సువార్త. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం చూసుకున్నట్టయితే, for everyone that believes, ఎవరైతే విశ్వాసిస్తారో they are all been given the authority to be the sons and children of God. తన నామం నందు విశ్వాసం ఉంచి ఉన్న వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. So in these last days, ఈ అంత్య దినాలలో there is going to come to happen what we call as rapture. చాలా సంఘటనలు జరగబోతున్నాయి రాకడకి సూచనగా. So in rapture what happens? రాకడలో ఏం జరుగుతుంది? I'm not telling when rapture happens. నేను చెప్పట్లేదు రాకడ ఎప్పుడు జరుగుతుందో కానీ We will study it in the days to come. మనం ముందు రోజులలో దాని గురించి ధ్యానిద్దాం. But let me tell you what happens in rapture. కానీ అసలు ఏం జరుగుతుందో నేను చెప్తాను. If you see in 1 Thessalonians chapter 4 verse 16, మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనంలో 16వ వచనంలో చూసుకున్నట్టయితే, it says that Lord himself will come down from heaven. ఆయన ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతో ఆయన పరలోకం నుండి దిగివచ్చునంట. So he will come with a loud command. Let's read verse 16. 1 Thessalonians chapter 4 verse 16. Quickly read. ఆర్భాటముతోనూ Right. ప్రధాన దూత శబ్దముతోనూ Right. దేవుని బోరతోనూ Right. పరలోకము నుండి ప్రభు దిగవచ్చును. Right. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. So the first thing that happens in rapture is the dead in Christ will rise up. ఎవరైతే క్రీస్తులో చనిపోయారో వాళ్ళందరూ కూడా తిరిగి లేపబడతారు. మొదటిగా what does it mean in Christ? యేసుక్రీస్తులో అంటే ఏంటంటే Born again people. ఎవరైతే తిరిగి జన్మిస్తారో. So pastor, what does it exactly mean? అయ్యగారు అదంటే అసలు ఏంటి? Dead people rising up, what does it mean? చనిపోయిన వారు తిరిగి లేచుట అదేంటి? You will see all the born again people, saints who have died before. ఎవరైతే తిరిగి జన్మించిన వాళ్ళు మరణించి ఉన్నారో They are all going to come down with Jesus. వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుతో పాటు తిరిగి వస్తారు. The term that is used is tombs are open. దానికి మనం ఏం వాడతామనంటే సమాధులు అన్ని కూడా తెరవబడడం. So tombs open means all the saints come from heaven, they don't come from earth. సమాధులు తెరవబడుట అంటే వాళ్ళందరూ కూడా భూమి లోపల నుంచి రారు, కానీ ఆకాశం నుండి వాళ్ళందరూ కూడా తిరిగి వస్తారు. Amen. Amen. Don't think that they will, the spirits are in the earth. మనం అనుకోవద్దు వాళ్ళ యొక్క ఆత్మలు భూమి లోపట ఉన్నాయని. Amen. Amen. They are going to come with the Lord. వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుతో కలిసి వస్తారు. So you will see all your born again family members coming down. మీరందరూ కూడా ఎవరైతే యేసుక్రీస్తులో తిరిగి జన్మించినారో వాళ్ళందరూ కూడా రావడం మీరు చూస్తారు. If your daddy, if your grandfather is saved and born again and they have died, or if your loved one they died, you're going to meet them first. ఒకవేళ మీ తండ్రి కానీ లేకపోతే మీ తాతయ్య గారు కానీ ఒకవేళ చనిపోయి దేవునిలో చనిపోయి తిరిగి లేచినట్టయితే వాళ్ళందరూ కూడా మీరు మీ ప్రియతమైన వాళ్ళు అయినా కానీ దేవునితో రావడం మీరు అందరూ కూడా చూస్తారు. So that is the first thing that happens. అది మొట్టమొదటిగా జరుగుతుంది. So in rapture you will see the dead people coming. రాకడలో ఏం చూస్తారంటే చనిపోయిన వాళ్ళు తిరిగి యేసుక్రీస్తుతో పాటు రావడం. Amen. Amen. And then secondly, తర్వాత రెండోదిగా చూసుకున్నట్టయితే verse 17, 17వ వచనంలో, we who are still alive. సజీవులమై నిలిచి ఉండిన మనము. Verse 17. ఆ మీదట సజీవులమై నిలిచి ఇండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు Right. ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. So we will all be transformed. మనమందరం కూడా రూపాంతరం చెందుతాం. There is going
to be a very transformation that happens. మనమందరం కూడా ఒక రూపాంతరంలోనికి వెళ్ళనై ఉన్నాం. So I'm going to speak to you what exactly happens in rapture transformation. మీ అందరితో మాట్లాడాలనుకుంటున్నాను అసలు రాకడలో ఏమైతే జరగబోతుందో. How does this body become transformed? మన యొక్క శరీరము ఎలా రూపాంతరం చెందబోతుందో చూద్దాం. What is the science behind it? దాని వెనుకలు ఉన్న సూచనలు మనం చూద్దాం. Science, దాని వెనుకలు ఉన్న శాస్త్రం ఏంటి? How does the process happen? దాని యొక్క ప్రాసెస్, దాని విధానం ఏ రీతిగా జరుగుతుంది, రైట్? సో we are going to study about how in rapture this body will be transformed. సో మనం రాకడలో మన యొక్క శరీరం ఎలా రూపాంతరం చెందబోతుందో చూద్దాం. Amen. Amen. This body that you and I have, మనకున్న శరీరము మీకు మాకున్న శరీరం you might be a చూస్తున్నట్లయితే child, మీరు ఒకవేళ చిన్న పిల్లలై ఉండొచ్చు, you might be a youngster, ఒకవేళ యవనస్తులై ఉండొచ్చు, you might be an elderly person. ఒకవేళ పెద్ద మనుషులై ఉండొచ్చు. You will be instantly transformed. మీరు అప్పటికప్పుడు మీరు ట్రాన్స్ఫార్మ్ అవుతారు. It says in a twinkling of an eye. మీ రెప్పపాటున రూపాంతరం చెందుతారు. Someone asks, ఒకరు అడుగుతూ ఉంటారు, sir, what if one person leg is amputated? Will that person also be sitting in wheelchair in heaven? మీరు అడగవచ్చు, ఒక వ్యక్తి తన యొక్క కాలు లేనప్పుడు తను వీల్ చైర్లో కూర్చున్నప్పుడు తను కూడా పరలోకంలో అదే రీతిగా ఉంటారా అని. No. కాదు. The spirit of that person is different from the outside body. ఆ వ్యక్తి యొక్క ఆత్మ తన శరీరం నుండి చాలా డిఫరెంట్ అయి ఉన్నది. Now the outside body is what you and I have is taken from mud. మన యొక్క శరీరం ఏదైతే ఉందో అది మట్టితో తీయబడి ఉన్నది. Amen. Amen. But the spirit is the breath of God. మన యొక్క ఆత్మని చూసినట్టయితే దేవుని యొక్క ఊపిరి అయి ఉన్నది అది. So let's see what is human spirit. మనం చూద్దాం ఇప్పుడు అసలు ఒక మనుషుల యొక్క ఆత్మ ఏమై ఉన్నదో. In the book of John, Gospel of John 7:38. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనంలో చూసుకున్నట్టయితే It says the very breath of God is found in the depths of your stomach. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ఊపిరి మన యొక్క కడుపులలో ఉంది. And it will from your belly shall flow life. Let's read John's Gospel 7:38. Put on the picture. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో, Right. లేఖనము చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవ నదులు పారునని బిగ్గరగా చెప్పెను. Right. Can you please put on that picture just now? All right. John 7:38. It speaks about, now let's see this picture and let's see that John 7:38. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో, లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ నదులు పారునని బిగ్గరగా చెప్పెను. If you see this picture, ఈ యొక్క చిత్రాన్ని మీరు చూసినట్టయితే it is the spirit of God that is in your stomach. ఈ దేవుని యొక్క ఆత్మ మీ యొక్క కడుపులో ఉన్నట్టు చూడొచ్చు. Now it is something which is very important. ఇది చాలా ఇంపార్టెంట్ అయి ఉన్నది. Now spirit is not in your legs. దేవుని యొక్క ఆత్మ మీ యొక్క కాళ్ళలో లేదు కానీ, It's not in your hands. అది మీ చేతులలో లేదు కానీ, It is not in your head. అది మీ తలలో లేదు కానీ, It is in your stomach. అది మీ కడుపులో ఉన్నది. And it operates directly with your tongue. అది మీ యొక్క నాలుకతో పని చేస్తుంది. Proverbs 18:21. సామెతలు 18వ అధ్యాయము 21వ వచనము. The spirit which you have, ఆ ఆత్మ ఏదైతే మీలో ఉందో, now this spirit is human spirit. ఈ యొక్క ఆత్మ మనిషి యొక్క ఆత్మ అయి ఉన్నది. Now this human spirit is connected with your tongue. ఈ యొక్క ఆత్మ మీ నాలుకకి కనెక్ట్ అయి ఉంది. Connected. And Proverbs 18:21 says, సామెతలు మరణములో నాలుక వశము. so the life and death are there in the tongue. జీవ మరణములు నాలుక వశము. So that is the first thing about human spirit. అది మొదటిదై ఉన్నది. The second thing is, రెండోది చూసినట్టయితే ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. now it works with the subconsciousness. 1 Corinthians 14:14. మొదటి కొరింథీ 14వ అధ్యాయము 14వ వచనము. It works at subconsciousness of your human mind.
అది ఒక మన మనస్సులో ఫలవంతంగా ఉంటుంది. Now, subconsciousness అంటారు, లేదా ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ సిక్స్త్ సెన్స్, సెవెంత్ సెన్స్ అంటారు. మానవుని మనసుతో కలిసి పనిచేస్తుంటుంది. 1 Corinthians 14:14 త్వరగా చదవండి. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల I speak in tongues, right? నా ఆత్మ ప్రార్థన చేయును గాని Right. నా మనసు ఫలవంతముగా ఉండదు. So my mind is not knowing about it, but it works with the mind. నా మనసు దాంతో పని చేయదు కానీ ఆత్మతో కలిసి పనిచేస్తుంది. The mind works with the spirit. మనసు ఆత్మతో పనిచేస్తుంది. Don't mix mind and spirit as one. మనస్సుని ఆత్మని ఒకటే రీతిగా మనం చూడదు. Now this human spirit is very unique. మన యొక్క మనిషి యొక్క ఆత్మ చాలా చాలా స్పెషల్గా ఉంటుంది. హ్యూమన్ స్పిరిట్ ఈస్ కనెక్టెడ్ విత్ యువర్ మైండ్. మనిషి యొక్క ఆత్మ మన మనసుకి కనెక్ట్ అయి ఉంటుంది త్రూ ద ఛానల్ కాల్డ్ ఇమాజినేషన్. ఊహలతో కూడి ఉంటుంది. ఊహలు అనే ఒక మార్గముతో ఆత్మ మనసుతో కలిసి ఉంటుంది. సో స్పిరిట్, దిస్ ఈజ్ యువర్ మైండ్. ద కనెక్టింగ్ లింక్ ఈజ్ ఇమాజినేషన్. సో మీ ఆత్మకి మీ మనసుకి మార్గంగా ఉన్నది ఇమాజినేషన్, ఊహలు. సో వాట్ ఎవర్ స్పిరిట్ స్పీక్స్, ఏదైతే ఆత్మ మాట్లాడుతుందో ఇట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ ఇన్ ఇమేజ్. అది ఒక చిత్రంగా మన మనసుకి తెలియబడుతుంది. నౌ ద మైండ్ ట్రాన్స్లేట్స్, ఏదైతే మన మనస్సు మాట్లాడుతుందో ఇట్ థింక్స్, అది ఆలోచిస్తూ, ఇట్ హ్యాస్ ఫీలింగ్స్, దానికి స్వభావాలు ఉంటాయి, భావాలు ఉంటాయి. ఇట్ థింక్స్, ఆలోచన శక్తి ఉంటుంది. సో ఇట్ థింక్స్, ఇట్ ఫీల్స్ అండ్ ఇట్ ప్రాసెసెస్ దట్ ఇమేజ్ అండ్ సెండ్స్ ద సిగ్నల్ టు ది అవుట్వర్డ్ బాడీ. సో ఏదైతే ఆత్మ ఆ మనసుకి పంపిస్తుందో దాని యొక్క స్వభావాలని, దాని ఆలోచనలు అన్నీ కూడా ఆలోచించి అవుటర్ బాడీకి, మన ఏదైతే బయట బాడీ ఉందో దానికి పంపిస్తుంది అనమాట. సో వాట్ ఎవర్ కంటెంట్ స్పిరిట్ సీస్, ఇట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ మైండ్ త్రూ ఇమేజెస్. సో మన ఆత్మ ఏదైతే దానిలో ఉంటుందో అదంతా కూడా మనకు ఒక చిత్రం లాగా మన మనసుకి పంపిస్తుంది. నౌ వాట్ హ్యాపెండ్ ఈస్, ఇప్పుడు ఏమైతుందంటే జెనసిస్ 6:5, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో చూసుకున్నట్టయితే, God saw, Jesus, God has seen something. దేవుడు ఈ విధంగా చూస్తున్నాడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, Right. వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు It says యెహోవా చూచి, imagination. ఊహలు చెప్తుంది. God has seen that every imagination has been corrupted. ఏదైతే మన ఊహలు ఉన్నాయో అవన్నీ కూడా చెడుతనంతో ఉన్నాయని దేవుడు చూస్తున్నాడు. So what is happening is, ఇక్కడ ఏం జరుగుతుందంటే, sin has broken your connection with your spirit and mind. సో మన యొక్క పాపము మన ఆత్మకు మనసుకున్న కనెక్షన్ ని విరగొట్టింది. Sin not only broke connection between God and you, పాపము మనకి దేవునికి మధ్యలో ఉన్న కనెక్షన్ ని విరగొట్టడమే కాకుండా, it broke the connection between spirit and mind. అది మన మనసుకి ఆత్మకున్న సంబంధాన్ని కూడా విరగొట్టింది. It broke this connection between the spirit and body. అది మన ఆత్మకి మన శరీరానికి ఉన్న కనెక్షన్ ని కూడా విరగొట్టింది. Now that is what has happened. అది జరిగింది. It is called glory covering lost. దాన్ని ఏమంటామంటే, మనకున్న దేవుని యొక్క మహిమను కోల్పోయాం. Adam and Eve before sin, they had a glory body. సో ఆదాము అవ్వకు కూడా పాపము చేయకన ముందు దేవుని యొక్క మహిమతో కవర్ చేయబడి ఉన్నారు. So their body of Adam and Eve was very special. ఆదాము అవ్వ యొక్క శరీరము చాలా ప్రత్యేకంగా ఉండే. The spirit, human spirit, controlled the mind and the body. మనిషి యొక్క ఆత్మ మనస్సుని ఇంకా శరీరాన్ని కూడా కంట్రోల్ చేసింది. And that human spirit was connected with the Holy Spirit. ఆ మనిషి యొక్క ఆత్మ దేవునితో కనెక్ట్ అయి ఉండే. And was operating by the word of God. దేవుని యొక్క వాక్కుతో పనిచేస్తూ ఉంది. So the word of God, సో దేవుని యొక్క వాక్కు is spirit. ఆత్మై ఉండేను. It was spirit. ఆత్మై ఉండేను. Now where do you find it? మీరు అది ఎక్కడ కనుకుంటారు? John's Gospel 6:38 says, the words I speak are spirit and life. సో యోహాను సువార్త 6వ అధ్యాయము
38వ వచనంలో చూసినట్టయితే ఏదైతే మనం మాట్లాడుతున్నామో అది వాక్కుతో కూడినది. It says word, the words I speak. John 6:38. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపి వాని నిమిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. Hold on, I'll give you the exact scripture. John's Gospel, chapter 6. Are you reading correct? It's the words I speak are life to you. Okay. All right. Let me just quickly search the text for you. Kindly just stay there. Just kindly stay there. John 6:63. Sorry. 63. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో చూసుకున్నట్టయితే ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని. So God's word దేవుని యొక్క వాక్కు was life to the spirit. అది జీవమునై ఉన్నది ఆత్మకి. It is spirit. అది ఆత్మయే ఉన్నది. God's word is spirit. దేవుని యొక్క వాక్కు ఆత్మయే ఉన్నది. Now that spirit is life to our spirit. అది మనకి ఆ ఆత్మ మన ఆత్మకి జీవమై ఉన్నది. So when God's words life is in my spirit, దేవుని యొక్క వాక్కు ఎప్పుడైతే మన ఆత్మతో ఉంటుందో the spirit has life. మన ఆత్మకి జీవం ఉంటుంది. So now what is happening is, ఇప్పుడు ఏమవుతుందంటే this body of ours మన యొక్క శరీరము had the life of God in this body. దేవుని యొక్క వాక్కు మన శరీరంలో ఉంటుంది. But that was lost. కానీ అది మనం కోల్పోయాం. When God's word was living within us, దేవుని యొక్క వాక్కు ఎప్పుడైతే మనలో జీవిస్తుందో we had a glory body. మనకి మహిమతో కూడిన శరీరం ఉంటుంది. That's why అందుకని God has left heaven. అందుకని దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు. The word became flesh. వాక్కు శరీరముగా మార్చబడెను. And John's Gospel chapter 1 says we saw the glory. యోహాను సువార్త 1వ అధ్యాయం ఏం చెప్తుందంటే మనం ఆ మహిమను చూడగలిగాం. Come on, quickly turn to John's chapter 1. John's Gospel chapter 1. త్వరగా తిప్పుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము. It says verse 14. 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి Right. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. So what Adam and Eve, the word which was for them, ఏదైతే ఆదాము అవ్వకి ఒక వాక్కుగా ఉండెనో, right? Now it came and dwelt amongst us. అది మన మధ్యలో నివసించుటకు వచ్చింది. And then చదవనమ్మ. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల Right. మనం ఆయన మహిమను కనుగొంటిమి. We have seen the glory. మహిమను చూడగలిగాం. What is seen the glory? మనం ఏ మహిమను చూడగలిగాం? Everybody says glory, glory, glory. What is that glory? అందరూ అంటున్నారు మహిమ 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 అంటుంటారు. కానీ ఆ మహిమ ఏంటి? Word. అది వాక్కు అయినది. Word, the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క వాక్కు. It is the word in the spirit. ఆత్మతో కూడిన వాక్కు. Double-edged sword of the spirit it is called. రెండంచుల ఖడ్గము. ఆత్మ ఖడ్గము. So it is depicted in different ways. అది మనకి చాలా విధాలుగా అర్థమవుతూ ఉంటుంది. But actually it is the glory. బట్ మనం ఏం తెలుసుకోవాలంటే అది మహిమ. Now that glory Adam and Eve had. ఆ ఒక్క మహిమ ఆదాము అవ్వకు ఉండే. When they had the glory, ఎప్పుడైతే ఆ మహిమ ఉండెనో that body was transformed. ఆ ఒక శరీరము రూపాంతరం చెందగలిగింది. It was living a transformed life.
వాళ్ళందరూ కూడా ఒక రూపాంతరము చెందిన ఒక జీవితాన్ని జీవించారు. Now that same body అదే శరీరము will happen once again in rapture. అదే శరీరం మళ్ళీ రాకడలో జరగబోతుంది. Same thing is going to happen in rapture. మళ్ళీ అదే విధంగా రాకడలో జరగబోతుంది. In rapture, రాకడలో the spirit, ఆత్మ, human spirit, మనిషి యొక్క ఆత్మ when it listens to the word of God, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కు వింటుందో, it might be a trumpet. Oh, it might be a big trumpet. Boom, it might be a big trumpet voice. అది ఒక పెద్ద బూర శబ్దం కావచ్చు, కానీ It can be a whistle. అది ఒక చిన్న విజిల్ ఊదినట్టు. It says in Hebrew book of Zechariah chapter 10. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము It says in verse 8. 8వ వచనంలో చూసుకున్నట్టయితే Zechariah 10:8 it says, whistle and gather them. ఈల వేసి పిలిచి సమకూర్చెదను. So it is like a whistle. అది ఒక ఈలలాగా ఉంటుంది. It can be a big whistle. అది ఒక పెద్ద ఈలలాగా ఉంటుంది. It will be a big trumpet. అది ఒక బూర శబ్దంగా ఉంటుంది. But that voice will say, come. అది ఏం చెప్తుందంటే రా. That word in rapture, ఆ రాకడలో ఆ వాక్కు who will hear it? ఎవరు వింటారు? A spirit. ఆత్మ వింటుంది. So you have to know your spirit. మీరు మీ యొక్క ఆత్మను తెలుసుకోవాలి. You have to know how your spirit is. మీరు మీ ఆత్మ ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవాలి. Now human spirit is different from demonic spirits. మనిషి యొక్క ఆత్మ దురాత్మకి చాలా వేరుగా ఉంటుంది. Human spirit is different. మనిషి యొక్క ఆత్మ వేరు, Demon spirits is different. దురాత్మ వేరు. Both God has made them. అవి రెండు కూడా దేవుడు చేసిన కార్యములే. Now demon spirits were living creatures before Adam and Eve. దురాత్మలు ఏవైతే ఉన్నాయో ఆదాము అవ్వకి ముందు జీవించేవి. Some were like angels. కొన్ని దేవదూతల్లాగా. Some were as inhabitants of the earth. కొన్ని భూలోక నివాసులుగా ఉండే. They had big history. వాటికి ఒక పెద్ద చరిత్ర ఉంది. You will find them in episode 1. మీరు ఎపిసోడ్ 1లో You చూడగలుగుతారు. will find them in episode 2. అవి మీరు ఎపిసోడ్ 2లో కూడా చూడగలుగుతారు. Right? So now they are different. అవి వేరే ఉన్నవి. They don't have God's breath in them. వాటిలో దేవుని యొక్క ఊపిరి లేదు, కానీ But God created them out of his power. దేవుని యొక్క శక్తితో వాటన్నిటి కూడా చేసి ఉన్నారు. It is not said God spoke word and created them. వాటన్నిటిని కూడా దేవుడు పలికిన మాటతో సృష్టించలేదు, కానీ Probably, out of his power he just made them. వాటిని తన శక్తితో ఏదో చేసి ఉండొచ్చు. Like say for example, ఉదాహరణకు చూసుకున్నట్టయితే in the book of Genesis chapter 1, ఆదికాండం 1వ అధ్యాయంలో చూసుకున్నట్టయితే let there be fish. Let there be fish in the sea. నీళ్ళలో ఒక చేపలు ఉండునుగా. He did not say pomfret fish, surmai fish, different kinds of fishes, prawns. He did not say, he just said fish. ఆయన తను ఏం అంటే చాలా చాలా రకాలైన చేపలు చెప్పలేదు, కానీ జస్ట్ ఒక చేపలు ఉండును గాక అని పలికాడు. So they came multitude, different varieties came. సో దాంట్లో నుంచి చాలా రకాలైన చేపలు వచ్చాయి. By the Holy Spirit. అవి అన్ని కూడా పరిశుద్ధాత్మ చేత. In the same way, let there be angels, God said. అదే విధంగా దేవుడు పలికి ఉండొచ్చు, దేవదూతలు కలుగును గాక అని. That's it. And then there were millions of angels that came. సో దాన్ని బట్టి చాలా రకాలైన దేవదూతలు కలిగి ఉండొచ్చు. But they don't have the breath of God. బట్ వాటన్ని కూడా దేవుని యొక్క ఊపిరి లేదు. Only you and me. Only one particular people, that is you and me, humankind. సో మనకు మాత్రమే అది ఉంది. Image of God is there. దేవుని యొక్క రూపం మనలో ఉంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Where is the image of God? దేవుని యొక్క రూపం ఎక్కడుంది? How is the image of God? అది ఎలా ఉంది? It is not in the air, image of God. అది దేవుని యొక్క రూపం గాలిలో లేదు, కానీ Image of God is the very word of God imbibed in your spirit. దేవుని యొక్క రూపము నీ ఆత్మతో కలిసి ఉంది.
Remember, image is not outside. దేవుని యొక్క రూపము నీ బాహ్య రూపంతో కాదు, కానీ Somebody says, Pastor, I have a cleft lip. My son has a cleft lip. Pedu cut chesi deformed lips ఉంటాయి కదా. So you might be wondering, why are they not like that? Why are they not in the image of God? చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటాము, వాళ్ళందరూ కూడా దేవుని రూపంలో లేరా అని. Someone is polio attack outside in the body. కొంతమందికి ఏమైతుందంటే పోలియోతో ఉంటారు. Somebody is born deaf or born blind or born dumb. కొంతమంది ఎలా పుడతారంటే కొంతమంది మూగవారుగా గుడ్డివారుగా పుడతారు. But people think, don't they have the image of God? కానీ మనుషులు ఏమనుకుంటారంటే వాళ్ళందరికీ దేవుని యొక్క రూపం లేదా అని. People look at outside looks. మనుషులందరూ కూడా బాహ్య రూపాన్ని చూస్తారు, Zero figure. అని చెప్పి. And people look at fair skin color. తెల్లగా ఉండాలని చూస్తారు. People look at black color. కొంతమంది నల్లగా ఉండాలని చూస్తారు. People look at heights. కొంతమంది మన ఎత్తుని చూస్తారు. Somebody looks at weight. కొంతమంది మన బరువుని చూస్తారు. Somebody looks at outside shapes. సో అందరూ కూడా బాహ్య రూపంలో ఉన్న మన ఒక షేప్లను చూస్తారు. And then they try to ascribe it as God. వాటన్నిటిని కూడా దేవుని రూపంలోనికి పోల్చడానికి చూస్తారు. So that is where you objectify God. It is also an idolatry. సో వాటన్నిటి కూడా మనం విగ్రహారాధనతో చేసినట్టే. God is not in the outside. He is your spirit man. దేవుడు మన బాహ్య రూపంలో లేడు, కానీ మన ఆత్మలో ఆయన ఉన్నాడు. Now, one more difference between human spirit and demon spirit. ఇంకొక వ్యతిరేకత చూద్దాం మనిషి యొక్క ఆత్మకు దురాత్మకి. Human spirit can be bound by their demon spirits. మనిషి యొక్క ఆత్మ దురాత్మతో చుట్టబడి ఉండొచ్చు, పట్టబడి ఉండొచ్చు. It can be bound, అది పట్టబడి ఉండొచ్చు. but demon spirits cannot can be with one another and they cannot be in each other. అవి దురాత్మలు మనిషితో కట్టబడొచ్చు, కానీ అవి ఒకరితో ఒకరు జీవించలేవు. What I mean to say is, నేనేం చెప్పాలనుకున్నానంటే, in this body, మన శరీరంలో my spirit is there. నా ఆత్మ ఉంది. Demon spirit also can be there. దురాత్మ కూడా నాలో ఉండొచ్చు. But in demon spirit, దురాత్మలో there cannot be another demon spirit. ఇంకొక దురాత్మ ఉండలేదు. Why? ఎందుకని? Because there is no space in that. దానిలో ఇంకొక స్థలము లేదు కాబట్టి. But in you there can be a space. కానీ నీలో ఇంకొక స్థలం ఉంటుంది. Human spirit is very huge. మనిషి యొక్క ఆత్మ చాలా పెద్దదిగా ఉంది. Human spirit has got great capability. మనిషి యొక్క ఆత్మ దేవుని యొక్క గొప్ప శక్తి సామర్థ్యత ఉంటుంది. Now human spirit has a mind of its own. మనిషి యొక్క ఆత్మకి తన యొక్క సొంత మనసు ఉంది. Demon spirit also has a mind of its own. దురాత్మకి కూడా తన యొక్క సొంత మనసు ఉంది. But no demon spirit, it has just got one mind. దురాత్మకి ఒకటే మనసు ఉంటుంది. But we have 3 minds. కానీ మనకి 3 మనస్సులు ఉంటాయి. One is spirit mind. ఒకటి ఆత్మకి ఉన్న మనసు, ఒకటి normal mind. ఇంకొకటి మన సహజమైన మనసు. The third is body reflexes. శరీరం కున్న reflex. It is the body. Say for example, your body goes to a heat, immediately you remove it. మన శరీరంతో చూసినట్టయితే ఒకవేళ మీరు సడన్ గా ఏదైనా మంటలు చేపడితే ఇమీడియట్ గా మనం చేయి తీసేస్తాం. అంటే దానికి ఉన్న ఒక మనస్సు అది చెప్తుంది. So there is body fleshly mind. శరీరంతో కూడిన మనస్సు ఒకటి. It is called body fleshly mind. శరీరానుసారమైన మనస్సు. So there is a fleshly mind. శరీరానుసారమైన మనస్సు. Say for example, ఉదాహరణకు చూసుకుంటే I want to eat a burger. నాకు బర్గర్ తినాలని ఉండొచ్చు. It is not your mind. అది నీ మనస్సు కాదు, కానీ It is your body. అది నీ శరీరం. I want to sleep. నువ్వు పడుకోవాలనుకుంటావు. It is not your mind. అది నీ యొక్క మనస్సు కాదు. It is your body. అది నీ యొక్క శరీరం. So body has a mind. శరీరానికి కూడా ఒక మనసు ఉంటుంది. There is your normal mind. There is సహజమైన మనసు ఉంటుంది. Now it thinks. అది ఆలోచిస్తుంది. Amen. But there is also a spirit mind. మన ఆత్మ కూడా మనసు ఉంటుంది. It can only understand
the words of God. అది ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్కులు మాత్రమే అర్థం చేసుకుంటుంది. It cannot understand any other thing. అది ఇంకేది కూడా అర్థం చేసుకోలేదు. So until it meets the living word of God, your mind, your spirit mind cannot come alive. అది దేవుని యొక్క వాక్కుని తెలుసుకునేంత వరకు, కలుసుకునేంత వరకు కూడా అది జీవంలోనికి రాదు. I'll give you one example. నేను ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. If you listen to a Holy Spirit anointed person, మీరు ఒకవేళ దేవుని ఆత్మతో నింపబడిన ఒక వ్యక్తి మాటలు విన్నట్టయితే your spirit will be connected to the Holy Spirit. మీ యొక్క ఆత్మ ఆ పరిశుద్ధాత్మతో కనెక్ట్ అయి ఉంటుంది. If a pastor is speaking just by his mind, ఒకవేళ పాస్టర్ గారు తన మనసుతో మాత్రమే మాట్లాడినట్టయితే only mind of you will be connected. మీ యొక్క మనసు మాత్రమే దానికి కనెక్ట్ అయి ఉంటుంది. So when you listen, you will feel nice. మీరు ఎప్పుడైతే వింటారో చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ Some of you కొందరికి will sleep when word of God is going, కొంతమంది పడుకుంటారు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కు వినబడుతుందో, because your mind is not understanding. ఎందుకంటే మీ మనసు అర్థం చేసుకోవట్లేదు కాబట్టి. Some of you, when you read the Bible, you don't understand, కొంతమంది మన వాక్యం చదివినప్పుడు ఎవరికి అర్థం కాదు. because the spirit has to understand the word of God. ఎందుకంటే మన ఆత్మ ఆ వాక్యంని అర్థం చేసుకోవాలి కాబట్టి. So if your spirit, human spirit, only human spirit first has to understand the word of God. మొట్టమొదటిగా మనిషి యొక్క ఆత్మ అర్థం చేసుకోవాలి. If it doesn't understand, అది ఒకవేళ అర్థం చేసుకోకపోయినట్టయితే it will sleep. అది పడుకుంటుంది. లేకపోతే it will try to feel emotionally, you will feel better. అది మీ యొక్క స్వభావాలకి మంచిగా అనిపిస్తుంది. And then someone asks you, how is the sermon? కొంతమంది అడుగుతారు ఎలా ఉంది ఈ వాక్యోపదేశం అని. Super message. మనం అంటాం చాలా బాగుంది, అద్భుతంగా ఉందని. What did God speak to you? దేవుడు మీతో ఏం మాట్లాడాడు అని అంటే No answer. జవాబు ఉండదు. But when you listen, you'll feel nice. ఎప్పుడైతే వింటారో మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. Why is that? ఎందుకలా? Why is that happens? You feel nice when listening, but then you feel dull. అది మనం విన్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది, కానీ తర్వాత మనం మళ్ళీ దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతాం. This is the reason. ఇదే దానికి రీజన్. The spirit did not get the word of God. మన ఆత్మకి ఆ ఒక వాక్కు అందలేదు కాబట్టి. The imaginations are corrupted. మన ఒక ఊహలు పాపంతో కూడినాయి కాబట్టి. Corrupt అయిపోయి ఉన్నాయి. Therefore the message is not translated to the mind properly. అందువలన మనం మనసుకి అది సహజంగా ట్రాన్స్లేట్ అవ్వలేదు కాబట్టి. Your mind is not able to retain God's power. అందుకనే మన మనసు దేవుని యొక్క శక్తిని అందుకోలేకపోయింది. Because that is not there, అది లేదు కాబట్టి you want to look for outward signs. దానికోసము మనం బయట ఉన్న వాటి కోసం మనం చూస్తూ ఉంటాం. So many of us, చాలా మంది you are amazed at miracles that are happening, అద్భుతంగా జరుగుతుంటే చాలా మంది ఆశ్చర్యపోతూ ఉంటారు. but no miracle of God in my life. కానీ మన జీవితాలలో అద్భుతాలు జరగవు. You will also preach probably. మీరందరూ కూడా వాక్యోపదేశం చేయొచ్చు, కానీ You might tell 100 things about Jesus. మీరు ఒక 100 విషయాలు దేవుని గురించి చెప్పొచ్చు. You can be a good orator, మీరు ఒక గొప్ప వాక్చాతుర్యం కలిగిన వాళ్ళే ఉండొచ్చు, but you will not have the Holy Spirit. కానీ మీకు దేవుని యొక్క ఆత్మ ఉండదు, పరిశుద్ధాత్మ ఉండదు. It can be the words of God. అవి దేవుని యొక్క వాక్యమై ఉండొచ్చు. The words of God will work, దేవుని మాటలు పనిచేస్తాయి, but it won't work in you. అవి మీలో పనిచేయవు. You cannot get connected. మీరు కనెక్ట్ అవ్వలేరు. Amen. ఆమేన్, Amen. ఆమేన్. So very important. ఇది చాలా ఇంపార్టెంట్ అయినది. The importance of why God's Spirit and God's Word are not working. మన ఆత్మ, మన దేవుని యొక్క మాటలు, మన యొక్క మాటలు ఎందుకు పనిచేయట్లేదు? The same thing will happen in rapture. రాకడలు కూడా అదే జరగబోతుంది. Many know about Jesus, చాలా మంది దేవుని గురించి తెలిసి ఉంటుంది, but they will not be lifted up. కానీ వాళ్ళు ఎత్తబడరు. They think, I know about Jesus, why am I not lifted up? వాళ్ళందరూ అనుకుంటారు నాకు యేసుక్రీస్తు గురించి తెలుసు, కానీ నేను ఎందుకు రాకడలో ఎత్తబడలేదని. I am a Christian, why am I not lifted up? నేను ఒక క్రైస్తవుని, కానీ నేను ఎందుకు ఎత్తబడలేదు? I took baptism,
నేను బాప్తిజం కూడా తీసుకున్నాను. I give offering. నేను సమర్పణలు కూడా ఇస్తున్నాను. I give money to the poor. నేను పేదవాళ్ళకి మనీ కూడా ఇస్తున్నాను. I am not sinning. నేను పాపం కూడా చేయట్లేదు. I am not doing I didn't do anyone wrong. నేను ఎవరికి కూడా ఏది కూడా ద్రోహం చేయలేదు. Why did I not get lifted up? నేనెందుకు ఎత్తబడలేదని ఆలోచిస్తుంటాను. You will be that person. నువ్వు ఆ వ్యక్తిగా ఉండొచ్చేమో. You will be that person. నువ్వు ఆ వ్యక్తిగా ఉండొచ్చేమో. God doesn't want you to do that. కానీ దేవుడు నువ్వు అలా చేయాలనుకోవట్లేదు. God doesn't want you to be that person. కానీ దేవుడు నువ్వు అలా ఉండాలని అనుకోవట్లేదు. That is why this episode and this special study for you. అందుకోసం ఈ ప్రత్యేకమైన ఎపిసోడ్ మీకోసమే సిద్ధపరిచి ఉన్నాం. This particular episode which tells you ఈ యొక్క ప్రత్యేకమైన ఎపిసోడ్ మీకు చెప్తుంది ఏంటంటే why your spirit is important. మీ యొక్క ఆత్మ ఎంత ప్రత్యేకమైనదో తెలుసుకోవాలి. It has to know how it gets alive in Jesus. అది దేవునిలో మళ్ళీ తిరిగి జీవింపజేయడం ఎలా అని తెలుస్తుంది. And how to translate God's word into your mind. దేవుని యొక్క వాక్కు అది మీ మనసుకి ఎలా అర్థమవుతుందో, And from your mind it has to be flowing into your body and into your actions. సో ఆ మనసు నుండి మీ శరీరంలోనికి మీ యొక్క యాక్షన్స్ లోకి వెళ్ళాలి, కనబడాలి. Well, I want to close this study here. సో ఈ యొక్క ప్రత్యేకమైన సందేశం ఇక్కడతో ముగించాలనుకుంటున్నాను. We will be going to episode 4. మనమందరం ఎపిసోడ్ 4కి కూడా వెళ్ళబోతున్నాం. Now we are going to go deeper in understanding the mystery in rapture. సో ఇంకొక ప్రత్యేకం లోతులోకి వెళ్ళి రాకడకి. See, we are studying about the process, what happens in rapture. Rapture లో ఏమైతది, ఎలా జరుగుతుంది. దేవుని వాక్యము బూర ఊదగానే మన శరీరములో ఎట్లా మార్పు జరుగుతుంది. How will my body be transformed? We are studying about that. సో ఎలా నా శరీరం రూపాంతరం చెందబోతుందో మనం అందరం కూడా తెలుసుకుందాం. Don't worry about Antichrist for now. అంత్యక్రీస్తు గురించి ఇప్పుడే వరి అవ్వకండి. కానీ Don't worry about earthquakes. భూకంపాల గురించి వరి అవ్వకండి. కానీ Don't worry about the signs which are happening in the world. సో భూలోకంలో ఏవైతే సూచనలు కనబడుతున్నాయో వాటన్నిటి గురించి చింతించకండి. కానీ Don't run after it. వాటి వెనకాల పరిగెత్తకండి. కానీ They will happen. అవన్నీ కూడా జరుగుతాయి. You like it? మీరు ఇష్టపడ్డా, If you don't like it, మీరు ఇష్టపడకపోయినా they will happen. అవన్నీ కూడా జరుగుతాయి. You will meet Antichrist. మీరు అందరూ కూడా అంత్యక్రీస్తుని కూడా కలుసుకుంటారు. Little bit. కొంచెం, Not fully. మొత్తం కాదు. కానీ He will be revealed. ఆయన బయలుపరచబడతాడు. But not completely. కానీ మొత్తం కాదు. So you don't have to sit and worry about Antichrist. మీరు అందరూ కూర్చొని ఏదో అంత్యక్రీస్తు గురించి బాధపడనక్కర్లేదు. కానీ Yes, he will come and he will stop you. అవును, తను వస్తాడు, మీ అందరినీ కూడా ఆపివేస్తాడు. He will try to stop your faith. మీ యొక్క విశ్వాసాన్ని ఆపివేయడానికి చూస్తాడు. He will take away this Bible from you. మీ దగ్గర ఉన్న జీవ గ్రంథాన్ని కూడా తీసివేయడానికి చూస్తాడు. He will give you another religion. మీకు ఒక డిఫరెంట్ రిలీజియన్ ఇస్తాడు, మతం కూడా ఇస్తాడు. He will give you an ID. మీకు ఒక ఐడి కార్డు కూడా ఇస్తాడు. Vaccination ID. వ్యాక్సిన్ తో కూడిన ఒక ఐడి ఇస్తాడు. It will come like a different ID. Your bank numbers, your money will be connected there. సో మీ యొక్క ఏవైతే బ్యాంక్ నంబర్ తో కూడినాయో, ఏవైతే ఐడి కార్డ్స్ తో సంబంధం అవన్నీ కూడా వాటికి కనెక్ట్ అయి ఉంటది. Your own money you cannot withdraw from bank. మీ సొంత డబ్బులు కూడా మీరు డ్రా చేసుకోలేరు. If you don't have the mark. అదొక మార్క్ లేకపోతే. If you don't have the ID. ఆ ఐడి లేకపోతే you cannot travel in any aeroplane. మీరు ఏరోప్లేన్స్ లో కూడా ప్రయాణం చేయలేరు. So the days are going to come. ఆ దినాలు రాబోతున్నాయి. You are worrying about your jobs. మీరందరూ కూడా మీ ఉద్యోగాల గురించి బాధపడుతుండొచ్చు. COVID has come, I lost my job. కోవిడ్ వచ్చింది, నా ఉద్యోగం పోగొట్టుకున్నానని. You are so worried about your EMIs. మీ యొక్క ఈఎంఐస్ గురించి మీరు బాధపడొచ్చు. I am giving to you a bigger thing that you have to be prepared for. మీ అందరికీ కూడా ఒక పెద్ద వాటి కోసం సిద్ధపడడానికి ఇస్తున్నాను. More than this COVID. కోవిడ్ కంటే గొప్పవి. More than these problems that are happening now. ఏవైతే మీ పెద్ద సమస్యలు ఉన్నాయో వాటన్నిటికంటే ఇంకో పెద్దది. There is going to be even more troubles before rapture. రాకడికి ముందు ఇంకా చాలా ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొంటాం. But it is time that you prepare yourself. కానీ ఇది సమయము నిన్ను నువ్వు సిద్ధపరచుకొనుటకు. Know how the word of God transforms your body. దేవుడి యొక్క వాక్కు మీ యొక్క శరీరాన్ని ఎలా రూపాంతరం చెందుతుందో తెలుసుకోండి. Don't miss the study. ఈ స్టడీని మిస్ చేసుకోవద్దు. Come back for the next episode.
మరి తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో రండి. We want to hear from you. మేమందరం కూడా మీ నుండి We వినాలనుకుంటున్నాం. want to take your questions. మీ యొక్క ప్రశ్నలు తీసుకోవాలనుకుంటున్నాం. We want to help you meet Jesus. మేమందరం కూడా మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాం. దేవుని ఎలా కలుసుకోవాలో. We want to help you be in that rapture. మీరందరూ కూడా ఆ రాకడలో ఉండాలని మా ఆశ. We don't want you to miss out. మీరందరూ కూడా విడవబడొద్దని మా ఆశ. Remember, గుర్తుపెట్టుకోండి, Jesus is coming. యేసుక్రీస్తు త్వరలో వస్తున్నాడు. The time is not full. సమయం ఇంకా సంపూర్తి కాలేదు. సంపూర్తి కాలేదు. But don't worry. కానీ బాధపడకండి. Give your heart to Jesus. మీ యొక్క హృదయాన్ని యేసుక్రీస్తుకి ఇవ్వండి. Give your mind to Jesus. మీ యొక్క మనస్సును దేవునికి ఇవ్వండి. Give your body to Jesus. మీ యొక్క శరీరాన్ని యేసుక్రీస్తుకి ఇవ్వండి. Come with your spirit and say, Father, మీ యొక్క ఆత్మతో వచ్చి దేవునికి చెప్పండి, I need you. మీరు నాకు కావాలి, You are my Lord. మీరు నా ప్రభువు, Wash me with your blood. నన్ను నీ యొక్క రక్తంతో కడగండి. I am cleansed by the blood of Jesus. నేను యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నాను. Cleanse my thinking. నా ఒక ఆలోచనలు కడగండి. Cleanse my imagination. నా ఒక ఊహల్ని కడగండి. Cleanse them all. అలా వాటన్నింటి కూడా కడగండి. Cleanse my words. నా ఒక మాటల్ని కడగండి. Cleanse my tongue. నా ఒక నాలుకని కడగండి. Cleanse my hands. నా ఒక చేతులని కడగండి. Cleanse my feet. నా పాదములను కడగండి. Cleanse my desires. నా ఒక ఆశల్ని కూడా కడగండి. Cleanse my dreams. నా ఒక కలలు. కళల్ని కూడా కడగండి. Make me whole. నన్ను సంపూర్తిలోనికి మార్చండి. In Jesus' name. యేసుక్రీస్తు నామంలో. Amen. ఆమేన్. We're going to come back for the next episode. Get ready. God bless you. మేమందరం కూడా తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకోవడానికి సిద్ధపడదాం. We are going to share this video to someone who might need to hear this. ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరూ కూడా మీరు షేర్ చేయాలని మనవి చేస్తున్నాం. We are happy that you are here. It's a very short study, but every Saturday we are going to study deeper and deeper. సో మీరందరూ కూడా ఈ ఎపిసోడ్లో ఏకీభవించినందుకు కూడా మేమందరం చాలా సంతోషిస్తున్నాం. కానీ ముందు రాబోతున్న ఎపిసోడ్లో కూడా ఇంకా లోతైన మర్మాలతో కూడిన స్టడీలో మనం ముందుకు వెళ్దాం. Don't miss Sunday morning devotions. మీరందరూ కూడా సండే డివోషన్ మిస్ చేసుకోకండి. Come and join in wonderful worship and prayer time. సో అద్భుతమైన వర్షిప్తో కూడిన పాటలతో అన్నీ కూడా మనం దేవునిలో ఆనందిద్దాం. God bless you. Have a wonderful evening. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. God bless you. గాడ్ బ్లెస్ యూ.